హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చలపాటి అంజని. ఇప్పుడు మనం వచ్చి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. జనం గట్ట అయితే చాలా ఫుల్ క్రౌడ్గా ఉన్నారు ఫ్రెండ్స్. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. అలాగే ఫ్రెండ్స్, మనం వెళ్ళింది వచ్చి మన ఇటు మెట్రో స్టేషన్ దగ్గర కానీ చిలగో ఎంట్రన్స్ ఒకటి ఉండిద్ది మనకు. అలాగా పెసాద్ ఐమాక్స్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. నేనైతే ఇలాగ మన మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నేను వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైల్వే గేటు కూడా ఉంటుంది. ఆ గేటు చూసుకొని మన జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే క్రౌడ్ అయితే మీ అన్నట్టు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక గాంధీ తాతతోటి చిన్న అబ్బాయి కూడా అలా కొంతమంది కూడా ఉండటం జరిగింది. అలాగే చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా రావడం అనేది జరుగుతుంది. నేను వెళ్ళింది వచ్చి మధ్యాహ్నం అట్లా వెళ్ళాను, అంటే కొంచెం క్రౌడ్ గట్ట తక్కువ ఉండిద్దని. కానీ నేను మధ్యాహ్నం వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా జనం ఉన్నారు. చూసారా ఎంతమంది? వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడానికి ఉన్నదనమాట. ఇటు ఒకటి మళ్ళీ ఇంకో గేటు కూడా ఉంది అటు సైడు. అదే నేను ఇందాక మీరు అన్నట్టు నేను చెప్పాను చూసారా, పెసాద్ ఐమాక్స్ అటు సైడ్ గేటు కూడా, అటు నుంచి కూడా ఫుల్ క్రౌడ్ వస్తున్నారు. ఎందుకంటే మనకి ఖైరతాబాద్ వినాయకుడు అనేది అంత ఫేమస్. ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా మంది వస్తారు. కానీ నేను వచ్చిన హైదరాబాదు 14 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యానని. ఎందుకంటే ఆ విగ్రహం కానీ అక్కడ జనం కానీ అంటే ఎక్కడెక్కడి నుంచో రావడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసారా జనం, చూసారా ఎంతమంది జనం ఎలా ఉన్నారో, అసలు ఇసుకేస్తారు రావాలన్నంత జనం ఉన్నారు. అలాగే ఇదంతా ఒకటైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా అటు సైడ్ కూడా చాలా చాలా మంది ఉండటం జరిగింది. నేను వెళ్ళింది ఒకటి మధ్యాహ్నం అట్లా వెళ్ళాను, అంటే కొంచెం క్రౌడ్ గట్ట తక్కువ ఉండిద్దని నేను కొంచెం వీడియో తీసుకోవడానికని. అదే పొద్దున్న కానీ సాయంకాలం మాటలైతే ఇంకా కూడా చాలా చాలా జనం ఉంటారు అని మా అందరూ అంటూ ఉన్నారు. అలాగే వినాయకుడు చూసారా ఎంత బాగుందో, అక్కడి నుంచి చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యానని. కానీ ఆ విగ్రహం అయితే అలాగే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దాకా నేను హైదరాబాద్ వచ్చి ఇందాక మీకు చెప్పినట్టు ఇన్ని రోజులు ఎప్పుడు కూడా నేను ఏ ఇయర్ కూడా నేను వెళ్ళలేదు. అయితే ఈ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా వెళ్ళాలనుకుని వెళ్ళాను. మనకి విగ్రహం మనం చూసుకుంటే 1954లో ఈ విగ్రహం ఇక్కడ వినాయక చవితి అనేది స్టార్ట్ చేశారంట. అప్పట్లో శంకర్ గారైనా ఒక ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దాకా 70 అడుగుల దాకా విగ్రహం పెడతాం అనేది జరిగిందంట. అలాగే ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అనేది ఎవరో అలాంటి విభేదాలు లేకుండా అందరూ వచ్చి కూడా ఇక్కడ మనకి దర్శనం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దర్శనం చేసుకుంటూ నార్మల్ దండం పెట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటారు. మీరు చూస్తుంటే జనం చూసారు ఎంతమంది ఉన్నారో. నేను అప్పుడు వెళ్ళడం మీకు ఇందా చెప్పినట్టు మధ్యాహ్నం నుంచి వెళ్ళాను, కానీ ఆ మధ్యాహ్నంలోనే చాలా చాలా జనం ఉన్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి బయట లడ్డూలు కూడా సైజు పెడితే ఈ రేట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లలతో చాలా క్రౌడ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే గ్రూపులుగా దర్శనం చేసుకోవడానికి ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక లైన్ ఉండిద్ది, మామూలుగా జనరల్గా తీసుకెళ్దాం అనుకుంటే ఒక లైన్ ఉండిద్ది. మీరు చూసుకుంటా మీరు మన వీడియోలో చూసుకున్నట్టు ఇక్కడ. అలాగే దీన్ని మనకి ఇక హిస్టరీ చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు శంకర్ గారైనా ఆయన ఈ గుడికి మన వినాయకుడి విగ్రహం అనేది స్టార్ట్ చేయడం జరిగిందని ఆయన. అలాగే వినాయకుడి చవితి అనేది అలాగే మనం ఇండియా మొత్తంగా వినాయకుడి చవితి చేసుకుంటున్నామంటే కారణం మెయిన్ బాల గంగాధర్ తిలక్ గారు. ఆయన 1893లో మహారాష్ట్రంలో పూణేలో ఆయన వినాయకుడి చవితి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళందరినీ ఎదిరించి మరీ ఆయన వినాయకుడి చవితి అనేది చేసి ప్రతి ఒక్కరిని ఆయన అందరినీ కలిపి విధంగా వినాయకుడి చవితి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వినాయకుడి చవితి ఉత్సవాల్లోనే అని మన దేశం కోసం ఆయన చాలా పోరాటాలు గట్టా మొత్తం చేయడం అనేది కూడా హిస్టరీ చూసుకుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు నేను అలాగా మన అందరం జరుపుకుంటున్నామంటే మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మన బాల గంగాధర్ తిలక్ గారు. అలాగే మనం ఇప్పుడు వినాయకుడి చవితి చేసుకున్నప్పుడు
చాలా మనం మెయిన్ ఏంటంటే చాలా కొంచెం బాధ అనిపించేది ఏంటంటే మనం అందరూ కూడా 9 రోజులు చేసుకుంటారు, 11 డేస్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు అందరూ బాగా చేస్తారు. అంటే మన ఊర్లో కానీ చిన్న చిన్న గుళ్ళు పెట్టి అంతా బాగా చేస్తారు. కానీ లాస్ట్ రోజు వచ్చినప్పుడు విగ్రహాలను అలాగే ఇలా పాడేసి మొత్తం గలీజ్గా చేస్తారు. అది చేయకుండా దాని హిస్టరీ చూసుకుని మనం చేసుకుంటే పూజలు ఇది చాలా బాగుండిద్ది అనేది నా పర్సనల్గా ఒపీనియన్. అలాగే